మనకు ఈ కథ ఎందుకు అవసరం అంటే, ఇది అమెరికా దేశపు కేసు మాత్రమే అనుకుంటే మనకు పొరపాటు జరిగినట్టే. అధికారం ఉన్న చోట దుర్వినియోగం ఎక్కడైనా జరగవచ్చు. ఈ లైన్ మనం చాలాసార్లు వినే ఉంటాం. పెద్దవాళ్ళు తప్పు చేయరు అనే భ్రమ ఎంత ప్రమాదకరమో ఈ కేసు చూపించింది. అలాగే ఇంటర్నెట్లో వచ్చే ప్రతి లీక్ను నిజం అని నమ్మకూడదని కూడా నేర్పించింది. ఈ వీడియోలో నేను ఒక తీర్పు ఇవ్వడం లేదు. నేను చెప్పేది ఒకటే: ఆధారాలు చూడాలి, బాధితుల మాటలు ఖచ్చితంగా వినాలి, కోర్టు ప్రక్రియను మనం గౌరవించాలి. సెన్సేషనల్ థంబ్నెయిల్స్ కంటే నిజం ముఖ్యం, ఎక్కువ వ్యూస్ కంటే బాధితుల గౌరవం ముఖ్యం. ఈ కథను చెప్పేటప్పుడు మనం ఒక ముఖ్యమైన తేడా గుర్తించాలి: ఆధారానికి ఆరోపణకి మధ్య ఉన్న తేడా. ఎప్స్టీన్ ఫైల్స్లో కనిపించే ప్రతి పేపర్ కోర్టు సాక్ష్యం కాదు. కొన్ని బాధితుల వాంగ్మూలాలు, కొన్ని విచారణ నోట్లు, కొన్ని వ్యక్తిగత డైరీలు. కోర్టు ముందు నిలబడే ఆధారాలకు ఒక క్రమం ఉంటుంది: చైన్ ఆఫ్ కస్టడీ, ఫోరెన్సిక్ నిర్ధారణ, క్రాస్ ఎగ్జామినేషన్. ఇవన్నీ దాటుకున్నప్పుడే ఒక విషయం నిజంగా మారుతుంది. అందుకే మనం ఈ వీడియోలో చెప్పేది తీర్పు కాదు, ఇప్పటి వరకు బయటకు వచ్చిన ధృవీకరించిన సమాచారం మాత్రమే.